మీకు అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనములో ఈ యొక్క నూతన సమయంలో మన మందిరము నూతనంగా మన మందిరము ఒకరి ముఖము ఒకరు ಮೊದಲೇ நம்ம பார்த்து இருக்கிறோம் புது வருஷத்தில் பார்த்துட்டு அந்த புது வருஷத்தில் ஒரு వాగ్దానం ఈ యొక్క వాగ్దానాన్ని ఒక వాక్యము మీకు చదివి వినిపించి తరువాత దేవుడు నాకు ఏదైతే ఈ యొక్క సమయంలో మాట్లాడడానికి అవకాశం అనిపిస్తారో దాన్ని వాక్యం మీకు బోధిస్తాము. హగ్గాయి తీసుకోండి. హగ్గాయి 2:19. தமிழ் படிங்க. 2:19. களஞ்சியத்தில் இன்னும் விதை தானியம் உண்டோ? திராட்சை செடியும் அத்தி மரமும் மாதுளம் செடியும் ஒலிவ மரமும் கனி கொடுக்கவில்லையே, நான் இன்று முதல் உங்களை ஆசீர்வதிப்பேன் என்று சொல்லுகிறேன் என்றார். ఈ వాక్య భాగంలో పొట్టలో ధాన్యము లేకపోయినా, ద్రాక్ష సోడలో ద్రాక్ష పండ్లు లేకపోయినా, ఉలివ చెట్ల ఉలివ పండ్లు లేకపోయినా, ఏమీ లేకుండా కూడా నేను మిమ్మల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఈ నూతనంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నేను బ్లెస్సింగ్ చేసి ఆశీర్వదించి దీవిస్తానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇప్పుడు వాగ్దానం చెప్తున్నారు. ఆ వాగ్దానం ప్రకారం మనకు నూతన సృష్టిగా మనము దేవుని సముఖంలో ముందుకు వెళ్దాము. దేవునికి స్తోత్రము. తర్వాత నేను యొక్క వాక్యానికి వెళ్తున్నాము. మన అయ్యగారు చెప్పిన విధానంగా నేను కూడా ఈ యొక్క సొలొమోను రాజు గురించి కొన్ని విషయాలు మీకు వినిపిస్తామనేసి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా 1 రాజులు 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు కొద్దిగా చదవండి. ఒక వాక్యము 1 రాజకల్ 2వ వచనం 1 రాజకల్ అధ్యాయం 2 అధ్యాయం 1-3 ఫస్ట్లేండి. 1 రాజకల్ 2 అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. లోకలందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచించిన ఎడల నీవు ఏ పని పూనుకొనిన్నావో ఎక్కడ తిరుగునను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఆమేన్. హల్లెలూయా. అతనికి స్తోత్రం ఉండాలి. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రసిద్ధి కలిగినటువంటి ఒక సామ్రాజ్యము ఏదైతే ఒక యెరూషలేము సామ్రాజ్యము, యెరూషలేము సామ్రాజ్యంలో యెరూషలేము దేవాలయంలో ఆ స్థలంలోగా యెరూషలేములో యేసు ప్రభు పుట్టినట్లుగా మనకు తెలియజేయమైంది ఆ ప్రదేశంలో. కాబట్టి ఆ యొక్క యెరూషలేము యొక్క రాజ్యాన్ని పరిపాలించుటకు చాలామంది రాజులు, ఇప్పుడైతే మనం రాజులు ఎక్కువ మనము చూడలేము, ఎక్కడో ఒక రాజులు ఉంటారు, కానీ ముస్లింలు ఉంటారు ఎక్కువ, అన్నింటిలో రాజులు మనం ఎక్కువ చూడలేము. అప్పుడైతే చాలామంది రాజవంశంలో పరంపరగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనము చూస్తున్నాము. ఈ బైబిల్లో చూసినట్లయితే చాలా వందల కొలది రాజులు పరిపాలన చేస్తున్నారు. మొట్టమొదటిగా ఆ యొక్క యెరూషలేము ఒక సామ్రాజ్యంలో దావీదు రాజు పరిపాలన చేసినట్లుగా దీంట్లో మనం కనబడుతున్నది. దావీదు రాజు పరిపాలన చేస్తారు, మంచిగానే పరిపాలన చేస్తారు. అంటే ఇందులో ఏం జరిగిందంటే ప్రతి ఒక్క రాజులు మంచిగా పరిపాలన చేస్తున్నారు. చాలా వాళ్ళ యొక్క హృదయాన్ని, వాళ్ళ యొక్క మనస్సుని, వాళ్ళ శక్తి బలాన్ని ప్రోత్సహించి పరిపాలన చేస్తున్నారు. తరువాత ఏం చేస్తారంటే ఆఖరిలో మనం లాస్ట్ చూసినట్టయితే వాళ్ళు కోల్పోయారు. ఏదో ఒక లాస్ట్ ఏం చేస్తారంటే ఒక పాప బంధకంలో వాళ్ళు పీడించి
దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చేలాగా సైతాను వాళ్ళ లోపల ప్రవేశించి వాళ్ళని ఆ యొక్క రాజ్య పరిపాలన ఆ యొక్క స్థానం లేకుండా వాళ్ళని బయటకు నెట్టేసుకొని మనము ప్రతి ఏ రాజును చూసినా కూడా కానీ దావి రాజును చూసి సాలెమన్ రాజును ఏ రాజును చూసినా కూడా అదే విధంగా బయటకు వస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తాం, ఇప్పుడు మన యుగం తరపున కూడా కానీ ఇప్పుడు కూడా చాలా మన రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ఎన్నో నాయకులు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఏదో మంచిగా పరిపాలన చేసినట్లే ఉంటుంది, ఆఖరికి వాళ్ళు ఏదో ఒక పాప జీవితంలో కానీ ఆటోమేటిక్గా చేసి బయటకు వచ్చేస్తారు. ఆ శాపం అనేది అట్లా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం చూసినట్లయితే దావీదు కుమారుడు సౌలొమోను, దావీదు మరణము కాలము సమీపించిందంట. ఆయనకు ప్రతి ఒక్కరికి ఒక సమయంలో మరణకాలము సమీపిస్తుంది. మనం ఎన్ని సంవత్సరములు బతినోడా కానీ ఒక సమయంలో మరణకాలం అనేది సమీపిస్తుంది. ఆ విధంగా దావీదు రాజుకు ఒక మరణకాలం సమీపించినప్పుడు అప్పుడు ఆయన చేసినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఒక పద్ధతి ఏం చేస్తాడంటే కుమారుడి సాలొమోను పంపిస్తాడని పిలిచాడు. కుమారుడికి చెప్పాడు అంట. దానిలో మరణకాలం సమీపించిన కథలో కుమారుడు అయిన సాలొమోను ఇలాగే ఆజ్ఞయించాను, లోకము పోయినట్లు మార్గమును నేను పోస్తున్నాను, నేను చనిపోతున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడు అయిన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గము అనుసరించి నీవు ఆశీర్వదింపబడుతువో, నీ ప్రపంచంని ఏలుతువో, రాజ్యాన్ని నీకు తగ్గిసేసుకుందామనేసి ఆయన వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశానంటే అక్కడికి ఆయన సాఫ్ట్ పులుసు అయింది, సరిపోయినట్టు లెక్క ఆయన. తరువాత ఆయన బదులుగా మనము సాలొమోను రాజు చూశాడు. ముందుకు వస్తే ఆయన పరిపాలన చేసేదానికి ఏం చేశాడంటే మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు సాలొమోను రాజు. ఎవరు ప్రార్థన చేశాడు? యారగట్ట జవమనారి సాలొమోను రాజు కనబడతారు గారే. అది పక్కన బట్టి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 చదువు బట్టి 7 1 రాజకల్ 3 వస్తున్నాం. 3వ అధ్యాయం 7వ వస్తున్నాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరిన జనముల మధ్య ఉన్నాను. వారి విస్తరింపు చేయుతున్న వారి లెక్కపెట్టు వారి విశాల దేశమును తనకి చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చుగలవాడు ఎవడు? కాబట్టి నీవు మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమయ్యను గనుక దేవుడు అతనికి ఇలాగో సెలవిచ్చెను, దీర్ఘాయుధునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు దావీదు రాజు సాలొమోను పంపించాడు రాజు పరిపాలన చేయడానికి. ఈయన ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క స్థలంలో వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడో, నా దేవా ప్రభువా, ఈ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క ప్రజలను ఈ జనమైన ಒಂದು పరిపాలన ಮಾಡುತ್ತದೋ ನಿನಗೆ ಒಮ್ಮೆ ತಿಳಿಯದೆ ಇಡೀ ನಿನ್ನ ಒಂದು ಪರಿಪಾಲನೆ ನಿಪ್ಪಯಿಸ್ತಾನಲ್ಲ, ಅದಕ್ಕೆ ಬುದ್ಧಿ ವಿವೇಕము ధైర్యము சக்தியும் பலமும் ஞானமும் அறிவும் ಎಲ್ಲ குரு ஆண்டவரே, அப்போதான் நான் வந்து பரிபாலனை பண்ணுறதுக்கு முடியுமே, இல்லை நான் ஒன்றும் செய்ய முடியாது, நான் வயசுலும் சின்ன தெளிவும் இல்லை அப்படின்னு அவர் வந்து விவேகமாக வந்து கவர்மெண்ட் கேட்குறாங்க. மட்டும் முதலாக நம்ம கூட என்ன பண்ணுவாங்க, ಒಂದು ஏதாவது ஒரு இதை நம்ம கொடுத்தாங்க அனுப்போம் ஒரு வேலையை முதலாவது வந்து நம்ம கடவுளை கேட்கணும், ஆண்டு இந்த வேலையை நம்ம செய்யறதுக்கு எனக்கு ஒரு தகுதி பண்றீங்களா இல்லைன்னு. அப்படி முதலாவது என்ன பண்ணிக்காரு, கடவுளை கேட்டுக்காரு. என்ன கேட்டுக்காருனாக்கா, இந்த ஜனத்துக்கெல்லாம் வந்து நான் பரிபாலனை பண்ணுறதுக்கோ எனக்கு நிறைய பணம் வேணும், நிறைய பொருள் வேணும், பங்காரம் வேணும், ஆஸ்தி வேணும் அவர் கேட்கலாம். என்ன கேட்டுக்காரு, முதலாவது புத்தி விவேகம் ஞானத்தை கேட்டுக்காரு.
அதனால அவருக்கு வந்து கடவுள் வந்து ஏசுனார் வந்து அந்த வாரத்துக்கு அவனை ரொம்ப சந்தோஷமாய் போயிடுது அவருக்கு. அது மனசில் ஐயோ அந்த ராஜா வந்து சாலமன் ராஜா வந்து அவருக்கு வந்து எவ்வளோ பரிபாலனை பண்ணுறது, நிறைய எனக்கு பணம் வேணும், தனம் வேணும், பொண்ணு பங்காரம் ஒன்று இது கேட்கலே புத்தி வேலை கேட்டு அதுவும் ஒன்று கொடுக்குறான். அதோட சேர்த்து எனக்கு என்ன பண்ணுறேன், அதோட சேர்த்து ஐஸ்வர்யமும் தனமும் இன்னும் நீ கேட்குற ரெட்டிப்பான ஆசீர்வாதத்தை நான் அவன் கொடுக்கணும்னு சொல்லிட்டு கர்த்தர் வந்து அவருக்கு வந்து ஒரு கட்டளை சொல்லி கொடுத்துருக்காரு. கொடுத்ததுனால அவர் வந்து கொஞ்ச நாள் வந்து ஒரு எத்தனை வருஷம் அதில் பைபிள் எத்தனை வருஷமும் அவர் வந்து பரிபாலனை பண்ணிடுறாரு. நெல்லை மாதிரி பரிபாலனை பண்ணிட்டு சாலமேன் ராஜா பரிபாலனை தான் அவர் எருசலேம் தேவன் ஆகிட்டு அவர் தான் கரெக்டாக நம்ம பைபிள் பார்க்குறோம் இல்லைங்களா? எருசலேம் தேவத்தை யார் கட்டிக்கிறதா? சாலமேன் ராஜா தான். அதுக்கு ஏராளமான பணமும் ஏராளமான பொருளும் பங்காரம் வெள்ளியும் என்ன மரம் என்ன சொல்கிறாங்க மரம் தேவதார மரம் அதெல்லாம் எடுத்து வந்து அந்த மாதிரி அவர் தான் அந்த ஆனால் தாவி தான் கட்டிக்கணும் அந்த ஆலயத்தை. தாவத்தை கட்டு தாவத்தை பாவத்தை போட்டாலும் சாலமேன் ராஜா கட்டுன மாதிரியும் நம்ம பைபிளில் ஐயா பிரசங்கல் சப்ஜெக்ட் வரணும். ஐயா இன்னும் பேச வேண்டும் இல்லை ஒரு நிமிஷம் இருங்க.